హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సోమేష్. సో ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ గురించి చెప్తాను. సో మరికొద్ది రోజుల్లోనే దాని యొక్క టైం కూడా అయిపోతుంది. సో వెంటనే అయితే అప్లై చేసుకునే ట్రై చేయండి. సో ఏంటంటే ఆ పోస్టుల పేరు ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అండి. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ డిజైన్ అండ్ డిజిగ్నేటెడ్ యాజ్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్ టెక్స్టైలింగ్ అని చెప్పారు. ఇదేంటంటే టెక్స్టైలింగ్ కమిటీ దగ్గర నుంచి వచ్చిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ నుంచి అయితే వచ్చింది. సో ఇది దీని యొక్క పూర్తి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా డిస్క్రిప్షన్లో అయితే ఈ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ అప్లికేషన్ కూడా దీంట్లోనే ఉంటుంది అటాచ్మెంట్. ఇది మీరు ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క శాలరీ ప్యాకేజ్ మీరు చూసుకున్నట్టుగైతే పెర్ మంత్ అండి 26,000 అయితే ఇస్తారు. 3 years ఆఫ్ పీరియడ్ అంటున్నారు. మన యొక్క పెర్ఫార్మెన్స్ నచ్చినట్టుగైతే ఖచ్చితంగా వాళ్ళైతే దీన్ని అయితే ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో దీని యొక్క వేజెస్ ఎలా ఉందంటే చెప్పాం కదండి, 26,000 ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ పాటు అది ఉంటుందండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ 2 years కానీ 3% ఇంక్రీజ్ అయితే చేస్తారు. సో ఈ పోస్టులకు సంబంధించి సో మీరు ఉన్న ఊర్లోనే దాదాపుగా మీకు 26,000 వరకు వస్తుందండి. అంటే ఏంటంటే వీటికి ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయో సో అక్కడక్కడైతే వీటికి సంబంధించినవి కూడా ఉంటాయండి. సో దాదాపుగా 40 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గుంటూరు అండ్ హైదరాబాద్ అయితే ఉన్నాయి. సో మిగతా ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో బెంగళూరులో 4 ఉన్నాయి, ఢిల్లీలో 3, సో గుంటూరులో 1 అండ్ హైదరాబాద్లో 4 ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే దాదాపుగా 5 పోస్టులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మిగతా ప్రాంతాలు చూసుకోవాలి, కోల్కత్తా, కాన్పూర్ ఇవన్నీ ఉన్నాయండి. ముంబైలో కూడా 10 ఉన్నాయి. సో ఇది దాదాపుగా 40 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఏమాత్రం మిస్ చేసుకోకండి, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడాను. సో దీని యొక్క పూర్తి వివరాలు ఎలా ఉన్నాయనంటే, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మేము చూసుకున్నట్టుకైతే కండిషన్స్ 31 March 2024కి ఆ పర్సన్ ఏజ్ 21 years to 35 years మధ్యలో అయితే ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ అయితే బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేదా బీటెక్ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీలో అయితే చేసి ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా చేసి బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎస్పెషల్లీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకునేకైతే అవకాశం అయితే ఉంటుందండి. సో 26,000 అయితే ఇస్తున్నారు. అండ్ 8 CL అయితే ఇస్తున్నారండి. మనకి దాదాపుగా 8 CLs అయితే ఇస్తున్నారు ఈ కంపెనీ దీనికి సంబంధించి. అండ్ ఏంటంటే కాకపోతే ఎటువంటి మెడికల్ లీవ్స్ అయితే మాత్రం ఉండవని అయితే వాళ్ళైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. నో ఎర్నడ్ లీవ్స్, మెడికల్ లీవ్స్ ఇన్ పెర్మిట్స్ అంటే ఈఎల్స్ కానీ మెడికల్ లీవ్స్ కానీ అయితే లేవని చెప్పారండి. సో వీటికి సంబంధించినవన్నీ కూడా టీఏడిఏలు కూడా ఏమీ ఉండవు. మీకు ఆ 26,000 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ పాటు 26,000 ఉంటుంది. తర్వాత అయితే 3% ఇంక్రీజ్ అయితే చేస్తారండి. సో ఇదైతే మీరు ఎక్కడెక్కడికి అప్లై చేయాలి అని అంటే, ఇది ముందు డేట్ అయితే చూసుకోండి. ఇది మే 31, ఈ నెల 31 అంటే మరో 15 రోజులు అయితే సమయం అయితే ఉన్నదండి. సో ఈ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ కింద అయితే ఉన్నది. సో మీ అప్లికేషన్ ఫామ్ ఎక్కడికి పంపించాలి అంటే, ఇక్కడ చూడండి, మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్కి అయితే పంపించండి. ఇది హైదరాబాద్ సంబంధించిన ఇదేనండి అడ్రస్ అండి. ఈ అడ్రస్కి మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే పంపించండి. దాదాపుగా 4 పోస్టులు అయితే ఉన్నాయి హైదరాబాద్లో. సో ఇక మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరులో ఉన్నదండి. సో గుంటూరులో ఉన్న వాళ్ళు ఈ అడ్రస్కి అయితే పంపించాలి. సో ఈ అడ్రస్కి అయితే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పంపించాలి. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా వీటికి సంబంధించిన డేటా అయితే మీరు చూడొచ్చు. అండ్ కిందకి వచ్చినట్టుగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉన్నదండి. సో దాన్ని అయితే క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అండి. ఆ అప్లికేషన్ ఫామ్లో కూడా మొత్తం అన్ని వివరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుందండి. ఫోటో పెట్టి ఇక తర్వాత ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ దేనికైతే మనం పెడతామో అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా, అసిస్టెంట్ ఈ పోస్ట్ ఆఫ్ అంటే దానికి ఎక్కడైతే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి. తర్వాత మన పేరు రాయాలి, తర్వాత ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది, తర్వాత మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది, ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్టుకైతే వాళ్ళైతే మనకైతే కాంటాక్ట్ చేస్తారు. సో మరికొన్ని వివరాలు ఏంటంటే,
పెర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఆల్రెడీ ఇచ్చింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. దీనికి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ రాశారు ప్లీజ్ అటాచ్ ప్రూఫ్ డిఓబి అనేసి. మీ 10th క్లాస్ ఏదైతే ఉందో అది అండి. సో 31 మార్చ్కి 2024కి మీ ఏజ్ ఎంత, ఇయర్స్లో ఎంత అవుతుంది అనే విషయాలు కూడా ఇక్కడ రాయాలంటే సపోజ్ ఒక 25 ఇయర్స్ 2 months అన్నారు అనుకోండి, ఇక్కడైతే అది రాయాల్సి అయితే ఉంటుంది. సో అది నేషనాలిటీ అంటే ఇండియన్ అని రాస్తారు, తర్వాత రీజన్ అంటే హిందూ అని రాస్తారు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, ఎవరైతే ఉందో అది రాస్తారండి. ఇక్కడ కేటగిరీ ఎవరైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ వాళ్ళకి సంబంధించి రాయాల్సి ఉంటుంది. తర్వాత డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే ఎస్ అని చెప్తారు, లేకపోతే లేదని మెన్షన్ అయితే చేస్తారండి. సో వీటి యొక్క వివరాలు. తర్వాత మీ ఎడ్యుకేషన్ వివరాలు ఇది. మీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ ఎప్పుడు అయింది, ఏంటి, సెకండరీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడైతే రాయాల్సి ఉంటుందండి. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అంతవరకు అయితే రాయాల్సి ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ మీరు ఇదివరకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా చేసినట్టుగైతే అంటే వర్క్స్ ఎక్కడైనా వర్క్స్ చేసినట్టుగైతే దాని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటిప్పుడు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందండి. సో వెంటనే ఇది అప్లై చేసి వీలైనంత వరకు స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మరొక 15 రోజుల్లో దీని యొక్క అప్లికేషన్ పీరియడ్ అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టెక్స్టైల్స్ నుంచి వచ్చిన అప్లికేషన్ నోటిఫికేషన్ వివరాలు అయితే. సో మీకు దగ్గరలో ఎవరైనా ఈ గుంటూరు, హైదరాబాద్ వగైరా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందండి, ఎందుకంటే కేవలం 5 పోస్టులు కదా మనకి తెలుగు రాష్ట్రాల్లో, కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి అటువంటిప్పుడు మనం అప్లై చేసినట్టుగైతే మనకు ఒక బెస్ట్ చాయిస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే శాలరీ చూసినట్టుగైతే 26,000 అండి, తక్కువేం కాదు ఈ రోజుల్లో అనేది. సో ఖాళీగా ఎవరైనా ఉన్నట్టుగైతే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పండి. మీరు కాకపోతే మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నట్టుగైతే వాళ్ళకైతే మీరు పంపించినట్టుగైతే ఈ నోటిఫికేషన్, సో వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసినట్టుగైతే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇటువంటి ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.